హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం తొలగిస్తారని మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ప్రెసిడెంట్ మంచు విష్ణు ఫ్రాన్స్ లో ఉన్నారని ఈ నెలాఖరులోగా హైదరాబాద్ కు వస్తారన్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా హేమపై చర్యలుంటాయని చెప్తున్న కరాటే కళ్యాణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ని చూస్తుంది. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకి ఎంతో ఆదరణ దక్కుతుంది. అలాంటి టాలీవుడ్లో తాజాగా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమకి డ్రగ్స్ నిర్ధారణ అయింది, పాజిటివ్ అని తేలింది. అయితే మా అసోసియేషన్ మెంబర్గా కూడా ఆవిడ ఉన్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్గా ఆవిడ విధులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఆవిడపై ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కళ్యాణి గారు మాట్లాడతారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఎలాంటి ఉదంతాలు ఉండబోతున్నాయి హేమ మీద? అసలు ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లాస్ట్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆవిడ ఏమీ కాదు, ఓన్లీ మెంబర్ ఆఫ్ మా అంతే. సో ఇప్పుడు హేమ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మా తరపు నుంచి? మా తరపు నుంచి వన్స్ విష్ణు గారు అంటే బ్యాక్ టు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన లేరు, ఇప్పుడు కెన్స్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారండి. అది ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది చాలా 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 అంటే పెద్ద ఇష్యూ, చిన్నది కూడా కాదు, చాలా చిన్నది అంటే వదిలేస్తారు అనుకోండి. ఇది చాలా ప్రకంపనలు సృష్టించే ఇష్యూ. తీసుకునే అంత పెద్ద పని ఇవి చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇది. అంటే నేనేమనుకున్నాంటే ఏదో తాగుతారు కదా జనరల్ పార్టీలో, అలా ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. డ్రగ్స్ తీసుకుంటారు, ఆవిడ క్లీన్ చిట్ తీసుకుని వస్తుందనే నా ఎక్స్పెక్టేషన్. బట్ అందుకు భిన్నంగా ఈరోజు ఉదయాన్నే ఆవిడ కూడా శాంపిల్స్ తీసుకుంటే అందులో పాజిటివ్ అనగానే నేనే ఫస్ట్ ఏంటి ఈమె లైఫ్ అంతా ఎందుకు ఇలా పాడు చేసుకుంది, డ్రగ్స్ విషయం అంటే చిన్న విషయం కాదు. న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో నేను ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడు మాట్లాడతా అని ఆవిడ ప్రకటించారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆవిడ మాటలు ఎవరు నమ్ముతారండి? ఆవిడ ఏం చెప్పినా ఎవరు నమ్ముతారు చెప్పండి? పోలీసులు అయితే అబద్ధం చెప్పరు, బ్లడ్ శాంపిల్స్ అబద్ధం చెప్పు, ఇంకెవరు నమ్ముతారు? ఆవిడ మీద ఉన్న రెప్యుటేషన్ అన్నీ మంట కలిపేశారుగా. ఇంకేముంది ఆవిడ చెప్తే? ఇప్పుడు ఆవిడ చెప్పింది నువ్వు బాగా చెప్పేవాలే అని బయటకు మాట్లాడినా చెప్తలేమా అని చెప్పిన నిజాలని ఎవరు నమ్ముతారులే అన్నట్టే ఉంటుంది కదా. ఎవ్వరూ నమ్మరు. ఆవిడ చెప్పినా ఆవిడ కవరింగ్ ఆఫ్ ఇండియా అని కవర్ చేసుకుంటుంది. జనరల్గా మాలో ఇలాంటి చర్యలకు ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు? సంవత్సరాలు సస్పెండ్ చేయడం, లేకపోతే కంప్లీట్గా తీసేయడం, ఈ రెండిట్లో ఏదో జరగాలి. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మా ప్రెసిడెంట్ గారు డిసిప్లినరీ కమిటీ యాక్షన్ అందరూ కలిసి మాట్లాడుకున్నాక ఆమె తాలూకా తీవ్రతను బట్టి ఇప్పుడు దోషి అన్నప్పుడు నిర్దోషి అనుకోండి, మేమేం చేయాల్సిన అవసరం లేదు, జనరల్గా వేస్తారు. మేమే అప్పుడు రివర్స్లో మా అసోసియేషన్ మెంబర్స్ని ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, అందరి మీద మేమే కేసు వేసే అధికారం ఉంది. ఇప్పుడు ఆవిడ దోషిగా నిలబడింది, ఇప్పుడు మేమేం మాట్లాడతాం? ఎవరైనా మాట్లాడలేరు. కాబట్టి ఆవిడ్ని ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచొద్దని ఏదన్నా తీసుకునే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాదు, ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచు విష్ణు కెయిన్స్లో ఉన్నారు. సో వన్స్ ఇక్కడికి రాగానే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పటివరకు ఏం చెప్పారు మీతో? ఆయన వచ్చేస్తారు, ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తారు. వచ్చిన వెంటనే దీని మీద ఏదో ఒక డెసిషన్ వస్తుంది, మీకు వెంటనే న్యూస్ బయటకు వచ్చేస్తారు. రాకుండా కాపాడుకున్నారు. దానికి సంబంధించి ఆవిడ ఫామ్ హౌస్లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ డే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో రిలీజ్ చేశారు. అంటే బుకాయిస్తూ దాంకుంటూ మళ్ళీ ఇప్పుడు పెద్ద కేసు అయింది అది. సో హేమ లైక్ ఏమని అనిపిస్తుంది మీకు? ఇదంతా చిన్న కేసు, పెద్దది ఆవిడే చేసుకున్నారు. కర్మ రిటర్న్స్ అని మొన్న కూడా ఇప్పుడు చెప్తున్నాను. మన కర్మ మనల్ని ఎక్కడ వదలదు. మనం ఏదైనా తప్పు చేసి ఏదన్నా చేసినా, ఎవరి మీద నిందలేసినా, ఎవరి మీద ఏదైనా అన్నా వెంటనే వచ్చేస్తుంది మనకి. సేమ్ ఆవిడ తప్పు, ఆవిడ తీసిన గొయ్యిలో ఆవిడే పడిపోయింది. ఉండి మిస్గైడ్ చేయడం ఇవన్నీ కూడా చేసి ఆవిడంతటా ఆవిడ ఇరుక్కున్నారు ఊబిలో. ఇప్పుడు ఇది చిన్న ఇష్యూ కాదు. ఇది ఎలా వస్తుంది, ఎంతవరకు ఇవిడిని బాగా బద్నాం అయ్యిందా, బయటకు వస్తుందా, ఏ విధంగా అవుతుందో నాకు తెలీదు. మనం చూసుకున్నట్టయితే నటి హేమకి మా నుంచి సభ్యత్వం కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో తనకున్న పరపతికి మించే అవకాశాలు వస్తాయి. తన భవిష్యత్తు గురించి కూడా చెప్పలేనంటున్నారు మా జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి. అలాగే పిల్లలు కూడా పెద్దలు ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించుకోండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి, లైఫ్ మంచిగా సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.